ఇక వైసీపీ అసెంబ్లీ పార్టీ ఆఫీస్ సెక్రటరీ సంగిరెడ్డి శివ భార్య సంగిరెడ్డి స్వాతికి శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలంలో లీజ్ దక్కింది. ఈ వారంలోనే ఈ మైన్ కు కూడా అనుమతులు రాబోతున్నాయి. ఇదంతా ఏం చెప్తుంది? ప్రభుత్వాన్ని నడిపించేది పైకి చంద్రబాబు అయినా వెనుకుండి చక్రం తిప్పుతున్నది పెద్దిరెడ్డి అని. పెద్దిరెడ్డి కీలక అనుచరులకు, అందులోనూ చిత్తూరు జిల్లాలో మాత్రమే అంతో ఇంతో బలం ఉండే వాళ్లకు ఎక్కడో ఉత్తరాంధ్రలో ఉండే గనులు కూడా దక్కుతున్నాయంటే ఏంటి అర్థం? పోనీ ఆ మైన్స్ ను వాళ్లు చేపడతారా అంటే అది కాదు. వేరే వాళ్లకు అమ్ముకొని వచ్చినంత జేబులో వేసుకొని చేతులు దులుపుకుందాం అనుకుంటున్నారట. ఇంత నిర్లజ్జగా, ఇంత భయం లేకుండా మైనింగ్ దోపిడీ జరుగుతుంటే వెనకుండి నడిపిస్తున్నది పెద్దిరెడ్డి అని స్పష్టంగా కనపడుతుంటే చంద్రబాబు ప్రభుత్వంలోని అధికారులు మొద్దు నిద్రపోతున్నారా, లేదా ప్రభుత్వమే చూసి చూడనట్టు వదిలేయండని సిగ్నల్ ఇచ్చిందా? కూటమి ఏర్పడినప్పటి నుంచి కొన్ని విషయాల్ని పరిశీలించి చూస్తే పెద్దిరెడ్డి మీద ఈగ కూడా వాలకుండా చూసుకుంటున్నారని అర్థమవుతుంది. టీడీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన పెద్దిరెడ్డిని వదిలేది లేదని ఆనాడు పెద్ద పెద్ద శపథాలు చేశారు సీఎం చంద్రబాబు. అదంతా ఓ అవగాహన ఒప్పందం అని ఇప్పుడు అర్థమవుతుంది. చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి కుటుంబం గెలవడానికి చంద్రబాబు అవకాశం ఇచ్చినందుకు రాయలసీమ మొత్తాన్ని టీడీపీకి పెద్దిరెడ్డి అప్పగించారని చర్చ జరుగుతుంది. మొత్తానికి పైకే శత్రువులు కానీ లోలోన మాత్రం చంద్రబాబు పెద్దిరెడ్డి రహస్య మిత్రులు.